అకాడమీ నుంచి ఇక్కడ నడుముకు వచ్చి 3 years ఇక్కడ చేసాము. సైకిల్ మీద వస్తుండే మీ సలీం మా ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్, వాడు నేను ఒక సైకిల్ మీద వచ్చి ఇక్కడి నుంచి వెళ్తుండే మీ. అప్పుడే సార్ మోహన్ రెడ్డి సార్ పరిచయం, బాగా క్లోజు. అప్పుడు నాకు సపోర్టింగ్గా ఉండే. అంటే యాక్చువల్లీ ఇంత విజయ్ కూడా అన్నది మ్యాథ్స్లో చాలా వీక్ అని, నాకైతే 35 కూడా రాకపోతుండే. వాస్తవంగా సార్ చెప్తుండే, అరే చదువుకోవాలరా, చెయ్యాలరా, మంచిగా సెట్ అవ్వాలి, అదే నేను మంచిగా చెప్తుండే. అలాంటి సార్ ఇన్స్పైర్ నాకైతే. అట్లాగే నేను ప్రిపేర్ అప్పుడు సార్ అంతకుముందు కూడా స్వదేవ్ పరివారం వచ్చేది సార్, అప్పుడు చేసినప్పుడు కూడా పరిచయం, జాన్కంపేట వస్తుండే. నేను డిగ్రీ ఉన్నప్పుడు చెప్తుండే సార్ ఇట్లా చేయాలి, అట్లా చేయాలని. నాకు ఆర్థిక పరంగా కూడా సార్ ఈ సభాముఖంగా చెప్తున్నా, ఆర్థిక పరంగా కూడా హెల్ప్ చేసింది సార్. చాలా చాలా థ్యాంక్స్ సార్. అంటే ఈ సభాముఖంగా చెప్పడం ఏంటంటే ఇట్లా కొన్ని బయటకు వస్తేనే సార్ వాళ్ళది ఏందనేది తెలుస్తుంది. అలాగే రాధిక మేడం గుర్తుపడుతూ ఉంటుందో. యాక్చువల్లీ మేడం వచ్చినప్పుడు మేము చూస్తే మేడం చూస్తారే, మేడం ఇక్కడ చేస్తుందంటారు, ఇక్కడనే క్లోజ్ ఉంటుందేమో అనుకున్నాం. కానీ అమ్మో మేడం స్ట్రిక్ట్, దేనికైనా ఇది చేయాలా లేకపోతే పొద్దున వేరే పనిష్మెంట్. అట్లా మేడం చాలా థ్యాంక్స్ సార్. సుబ్బారావు సార్ కూడా మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు సార్ని ఇక్కడ స్టేజ్ చేంజ్ అయిపోయింది. స్టేజ్ యాక్చువల్లీ అక్కడ ఉంటుండే సార్, ఆయన చెట్ల కిందనే కామెంట్ చేస్తుండే సార్. స్లాంగ్ మంచి అనిపిస్తుంది సార్ది. ఏ అబ్బాయి ఏరా ఇటవుతారా, ఏం చేస్తారా, ఇటండ్రా చదువుతుండ్రా అని అవి తెలుగు అవి చెప్తుండే, అవి కూడా అర్థమవుతుండే. కానీ ఏదో ఒకటి చెప్పడం చేయడం అన్నట్లు చెప్పి సార్ మంచి చెప్తుండే. అది ఒకటి. సార్ శ్రీనివాస్ సార్ అయితే మేము వచ్చేటికి అవుట్ అయిపోయారు. నాకు చూసినాను సార్ బయాలజికల్ ఇక్కడి నుంచి వస్తున్న చేయగల నుంచి సార్ ఆడికి మీద వస్తుండే, సార్ వచ్చిండ్రా బాబు ఎంటర్ అయింది, నా గడ్డ పట్టుకుంటుండే మళ్ళీ రాగానే. అదొకటి అయితే గుర్తున్నాయి సార్ మాకైతే. స్వీట్నెస్ మా వెంకటరమణ రెడ్డి సార్ అయితే కాదు చెప్పండి. సార్ వచ్చిందంటే వేరే ఉంటుంది. ఇంగ్లీష్ నేర్చుకోవాలరా, రావాలరా సార్. నాకైతే బ్యాంగల్ స్టేటస్ అయితే పక్క గుర్తుంది సార్. బ్యాంగల్ స్టేటస్ సార్ అదైతే బట్టి ఉంటుంది సార్. నేను ఫస్ట్ ఉంటుంది 4 or 3 ఉంటుంది సార్, నాకు అవుతలేదు. ఫస్ట్ మాత్రం ఒకటి వచ్చింది సార్. తర్వాత ఇక లేకపోతే 3 రోజులు దాని అయితే బట్టి పట్టింది సార్. అంటే చదువుకున్నాము, మంచిగా వచ్చింది. కానీ అది ఎస్ఏకు 10th లో అది లాస్ట్ ఎగ్జామ్కి అయితే వచ్చింది సార్. అది సూపర్ రాసినాను సార్. అయితే చాలా చాలా థ్యాంక్స్ సార్ అందరికీ కూడా సార్, పేరున థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంతమందిని చూశానని అసలు అనుకోలేదు. మేము కూడా అంటే ఇంతమంది గ్యాదర్ అవుతారని కూడా అనుకోలేదు సార్. అంటే ఒక 20 మంది 30 మందితో ఈ ప్రోగ్రాం చేసుకుంటాం మేము అనుకున్నాం. ఉపాధ్యాయులు కూడా ఎంతమంది వస్తారని కూడా అస్సలు అనుకోలేదు. దీనికి మెయిన్గా అంటే కృషి చేసిన వాళ్ళు రాజశేఖర్, సూరజ్, ప్రదీప్ వీళ్ళు మొత్తం గ్రౌండ్ వర్క్ చేశారు సార్. యాక్చువల్లీ నా పేరు శివప్రసాద్ సార్. 2005 తర్వాత ఇంటర్ కంప్లీట్ చేసుకొని టీటీసీ కంప్లీట్ చేసి 2012లో ఎడ్జిటి ఉద్యోగం పొందాను సార్. తక్కువ సమయంలోనే అంటే నాకు మా తల్లిదండ్రులు కానీ అంటే నేను చదవడం వల్లనే నేను ఈ స్థాయిలో ఉండడం కంటే నాకు ఒక అంటే అదృష్టం ఉంది, ప్లస్ గైడెన్స్ ఉంది. ఇది నేను పక్కాగా చెప్తున్నాను. గైడెన్స్ అనేది ఇంపార్టెంట్ అనేది నా విషయంలో. అంటే చాలామంది అనుకున్నారు నేను జాబ్ వచ్చిన తర్వాత అరే జాబ్ వచ్చిందా అని, అంటే గైడెన్స్ మాకు ఇవ్వలేదు. అంటే మా తల్లిదండ్రులు, ఇప్పుడు మా బాబాయ్ కూడా గైడెన్స్ వల్ల నేను టీటీసీ కంప్లీట్ చేసుకొని చిన్న వయసులోనే ఎడ్జిటి ఉద్యోగం పొంది ఇప్పుడు 12 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాను సార్ నా సర్వీస్. దానికి కారణం మీరే సార్. ఇప్పటికీ కూడా సార్ ప్రతి ఒక్కరూ ఎక్కడైనా కనబడితే బాగుంటుండే సార్ అని ఎక్కడెక్కడ అంటే ఎలక్షన్ డ్యూటీ కానీ మిగిలిన సర్వేలలో కూడా చాలామంది మన సార్లు కలిశారు సార్. ఇక్కడ సుబ్బారావు సార్ గారిని ఈరోజు ఇస్తున్నాను, నర్సయ్య సార్ని 20 సంవత్సరాల తర్వాత సార్ మిమ్మల్ని చూడడం. గణితంలో మెలుకలు మా 10వ తరగతి అందరూ పాస్ అవ్వాలని, స్కూల్ టైం అయిపోయిన తర్వాత కూడా మాకు సార్ స్కూల్ టైం అయిపోయినా సరే ఈ సార్ అనుమానాలు, మ్యాథ్స్లో లెక్కలు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి మా అందరికీ ఉత్తీర్ణత అయ్యేటట్టు పాస్ చేసినందుకు ధన్యవాదాలు సార్. నా తొలి ఉద్యోగం ఇక్కడనే చేసింది. ఎంతో ప్రాక్టికల్గా మనకు సోషల్ సైన్స్ బోధించి పాఠం చెప్పే సమయంలోనే ప్రతి ఒక్కరికి నోట్స్ ప్రిపేర్ చేయించుకునేటట్టు చేసింది తను.
రీచింగ్ హైట్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ థింగ్. బ్యాచ్కి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరియు ఆశీస్సులు తెలియజేస్తున్నాను. సో ఈ పాఠశాలలో అడుగుపెట్టగానే ఫస్ట్ నేను ఒక స్టూడెంట్ లాగానే ఫీల్ అవుతాను, ఫస్ట్ టీచర్ కాదు. చాలా నాకు లైఫ్ ఇచ్చినటువంటి ఈ పాఠశాలను నేను ఎప్పటికి కూడా మర్చిపోలేను. సో ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడే తెలిసింది, సార్ ఇక్కడ పనిచేసే హెచ్ఎం సార్ కూడా వాళ్ళ మిస్సెస్ నాకు సీనియర్ క్యాంపస్లో సుజాత అని, తను కూడా ఇప్పుడు పీజీహెచ్ఎంగా పనిచేస్తున్నారు. అక్కయ్యతో కూడా నేను రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉంటాను. సో ఇట్లా ఈ పాఠశాలతో మర్చిపోలేని అనుబంధాలు ఎన్నో కూడా నేను మూటగట్టుకొని వెళ్ళాను. ఇప్పటికీ ఈ ఊరిలో అడుగుపెట్టగానే నాకు జీవితాన్ని ఇచ్చినటువంటి ఈ ఊరిని, ఈ పాఠశాలని ఎప్పటికి కూడా నేను లైఫ్లో మర్చిపోలేను. సో 8th to 10th క్లాస్ ఇక్కడ చదివాను. చదివినప్పుడు నా ఫస్ట్ అపాయింట్మెంట్ 2002లో అన్మ్యారీడ్గా వచ్చాను. సో ఇందాక ఒక అబ్బాయి అన్నాడు డ్రెస్లో ఉన్నారు మేడం ఏం చెప్తారు అని. అయితే నాకు 108 మేబీ మీ క్లాస్ అయ్యి ఉంటుంది, క్లాస్ టీచర్గా ఇచ్చారు. ఫస్ట్ నేను అపాయింట్మెంట్ అవ్వగానే మీ క్లాస్ టీచర్ ఇచ్చారు. సో నేను కూడా చాలా భయపడిపోయాను, ఎందుకంటే ఫస్ట్ ఎక్స్పీరియన్సే ఎంత హెవీగా ఇచ్చారేంటి నాకు అని చెప్పేసి. నేను వచ్చేసరికి శ్యామ్ మనోహర్ సార్ హెచ్ఎంగా ఉండేది. సో అంటే నేను ఇంకా హార్డ్ వర్క్ చేయాలి, వీళ్ళందరినీ మెయింటైన్ చేయాలంటే ఇంకా ఎంత నేర్చుకొని వీళ్ళకి చెప్పాలి, ఎందుకంటే చాలా బ్రిలియంట్ స్టూడెంట్స్ ఉండేది ప్రతి క్లాస్లో కూడా. సో అంటే ఇక్కడ చుట్టుపక్కల 4-5 గ్రామాల నుంచి మన పాఠశాలకు వచ్చేది కాబట్టి చాలా బ్రిలియంట్ స్టూడెంట్స్ ఉండేది. సో వాళ్ళ కోసం నేను ఇంకా హార్డ్ వర్క్ చేయాలి. థ్యాంక్స్ టు శ్రీనివాస్ రెడ్డి సార్. తర్వాత స్నేహం గురించి ఒక చిన్న కథ చెప్తాను నాన్న, ఓకేనా? సో 2 ఫ్రెండ్స్ ఊర్లో నడుచుకుంటూ వెళ్తున్నారట. వెళ్తుంటే 2 మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. ఒక ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ని చెంప మీద వాయించాడు. అప్పుడు ఆ ఫ్రెండ్ ఏం చేశాడు, ఆ ఇసుకలో నా స్నేహితుడు ఈరోజు నన్ను చెంప దెబ్బ కొట్టాడని చెప్పేసి రాశాడు. అయినా సరే ఇద్దరు మళ్ళీ కలిసి ఇంకా ముందుకెళ్తున్నారు. వెళ్తూ ఒక చెరువులో ఈత కొడదాము అని చెప్పేసి ఈత కొట్టారు. కొట్టినప్పుడు ఎవరైతే చెంపదెబ్బ తిన్నాడో ఆ అబ్బాయి ఊబిలో ఇరుక్కున్నాడు, చెరువులో ఊబిలో ఇరుక్కుంటే ఇంకో స్నేహితుడు ఏం చేశాడు, అతని ప్యాంట్ ఇప్పేసి అతనికి అందించి అతన్ని సేవ్ చేశాడు. అప్పుడు ఎవరైతే రక్షించబడ్డాడో ఆ ఫ్రెండ్ బయటకు వచ్చి రాయి మీద, చెరువు గట్టున ఉన్నటువంటి రాళ్ళ మీద, ఈరోజు నా స్నేహితుడు నా ప్రాణాలని రక్షించాడు అని చెప్పేసి రాశాడు. అయితే ఇక్కడ ఈ స్టోరీలో మనకి ఏమర్థమవుతుందంటే, ఇసుకలో రాస్తే గాలి వస్తే కొట్టుకుపోతుంది. మనం ఎవరైనా మనల్ని విమర్శిస్తే మనం ఈజీగా తీసుకోవాలి, ఓకే? ఎవరైనా చేసినటువంటి మేలు ఏదైనా ఉంటే దాన్ని మనం ఎప్పుడూ మర్చిపోవద్దు, ఓకే? అందుకే అది ఇసుకలో రాశాడు, చెంపదెబ్బ కొట్టింది, ప్రాణాలని రక్షించాడు కాబట్టి. గురువులకు, నాతోటి చదువుకున్నటువంటి విద్యార్థులకు తెలియజేయనిది మనగా, మనం ఇప్పుడు దాదాపు 20 years అవుతుంది మన 10th కంప్లీట్ అయ్యి. ఎన్నో మధురైన మూతులు చాలా ఉన్నాయి, స్వీట్ మెమోరీస్ చెప్పాలంటే. రాధిక మేడం మాత్రం ఇప్పటికీ గుర్తుంటుంది, ఎందుకంటే రాష్ట్రాలు రాజధానులు మాకు నోటెడ్ మైండ్లో ఫిక్స్ అయిపోయింది మేడం. మాకు సుబ్బారావు సార్ కానీ, వెంకటరమణ సార్ కానీ, నర్సయ్య సార్ కానీ, మోహన్ సార్ కానీ, మాతృకలు సార్, మీరు చాలా మాకు మైండ్లో ఫిక్స్ అయ్యేదానికి మాతృకలు చెప్తుంటారు సార్ మీరు. నాగభూషణ్ సార్ కూడా, నాగభూషణ్ సార్ అయితే ఒకటి జోక్ చెప్తానండి. 9th క్లాస్లో ఉన్నప్పుడు మేము ఇట్లనే ఎగ్జామ్ అయింది, పేపర్ మా దగ్గర ఉన్నది, మేము అందరం దిద్దుకున్నాం. పేపర్లు దిద్దుకున్నాం కదా, పేపర్లు ఏర్పడ్డాయి, దిద్దుకున్నాం అన్నట్టు. వచ్చిండు, చూసిండు, లైన్గా 1 by 1 ఒక్కొక్కటి పిలుచుకుంటా తుక్కు కొట్టింది. ఇక సార్ ఇప్పటికి గుర్తున్నారు సార్ మాకు. అరే మర్చిపోయారా మీరు? మర్చిపోలేదా? గుర్తున్నదే. నా భర్త పేరు పూజారెడ్డి, మా పిల్లలు అనీశ్వర్ రెడ్డి, రోహిత్ రెడ్డి. మేము వ్యవసాయం చేస్తాం.
నాకు ఒక థాట్ ఉండే అన్నది నెరవేరలేదు. ఐఎమ్ హ్యాపీ. ఇప్పుడైతే ప్రస్తుతానికి నేను హ్యాపీగానే ఉన్నాను. అందరు గుర్తుకొస్తారు నాకు టీచర్స్. ప్రశాంతి, మా హస్బెండ్ పేరు మహేష్. మేము ఆర్మూర్లో ఉంటాము. నాకు 2 ఆడపిల్లలు. పెద్ద పాప ప్రీతిక, చిన్న పాప మనస్విని. పెద్ద పాపనేమో 8th క్లాస్, చిన్న పాప 4th క్లాస్. నౌ ఐ ఆమ్ హ్యాపీ, లీడింగ్ వెరీ హ్యాపీ లైఫ్. నేను ఇప్పుడు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, అప్పుడు హాలిడేస్లో చాలా ఆడుకునే వాళ్ళం. బట్ ఇప్పుడు నా పిల్లలు వచ్చేసి మొత్తం ఫోన్కే అంకితం అయిపోయింది. అసలు ఆడుకోవడానికి కూడా అసలు ఈవెన్ ఏరియాలో ఫ్రెండ్స్ కూడా లేరు. ఎప్పుడు కూడా ఫోను చూస్తూనే ఉంటారు. అసలు వీళ్ళని చూస్తే ఏంటంటే నాకు అప్పటి రోజు గుర్తుకొస్తుంది. రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆఫ్టర్ లాంగ్ టైం 20 years తర్వాత ఇంతమందిని చూడడం కూడా అసలు ఐ కాంట్ ఎక్స్పెక్ట్. ఇదే విలేజ్లో ఉండి కూడా అసలు ఎవరిని కూడా మీట్ అవ్వలేదు. సార్ నా స్టూడెంటే కదా తినకిద్దామని చెప్పేసి నా మీద నమ్మకంతో నాకు అప్పుడు దాన్ని అప్పచెప్పారు. వాళ్ళకి ట్యూషన్స్ టైం. సో నేను అది అప్పుడు స్టార్ట్ చేసిన అంటే దాన్ని అలాగే కంటిన్యూ చేస్తున్నా. ఓకే, మనం అక్కడికే లైఫ్ ఆపేయొద్దు అన్న ఉద్దేశంతో ఒక ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అయినా. ఇప్పుడు 9 years నుంచి ఒకే స్కూల్లో వర్క్ చేస్తున్నా. ఇప్పుడు నేను అక్కడ ఇన్ఛార్జ్. సో హ్యాపీగానే సాగిపోతుంది లైఫ్. అయితే నాకు 2 పిల్లలు, పాప బాబు. మా ఆయన హార్వెస్టర్ తీసుకున్నారు. సో హ్యాపీ లైఫ్ని అయితే లీడ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. My dear teachers, thank you for this occasion because why we are gathering here, we feeling very happy. First of all, my name is Vijaya. I completed MSc BA and I worked at Bloomingburg School. Before 2 years back, I worked in a residential school. First of all, my inspiration teacher Radhika madam and biology sir, because మేడం అంటే ఈ స్కూల్లోనే చదివి ఈ స్కూల్లోనే మనకు టీచర్గా రావడం వల్ల నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. అంటే నాకు ఒక డ్రీమ్ ఏంటంటే నేను కూడా అలా టీచ్ చేయాలి, ఆ వేలో వెళ్ళాలని నేను చాలా ఆశపడ్డా. ఇక్కడ వరకు అయితే రాధిక మేడం ఇన్స్పైర్గా తీసుకున్నాను. ఇంటర్మీడియట్లో అయితే నాకు జువాలజీ మేడం అనే టీచర్ ఉంటుండే.